అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇప్పుడు బయర్స్ మార్కెట్ నడుస్తోంది. రీజనబుల్ ప్రైసెస్లో అద్భుతమైన విల్లాస్ అండ్ వెంచర్స్ మనకు వచ్చేసాయి. మనం గతంలో చాలా చూస్తూ వచ్చాం. ఇవాళ చాలా స్పెషల్ వెంచర్కి వచ్చాను నేను. ఇక్కడ రైట్ నౌ హైదరాబాద్ కొంపల్లి ఏరియాలో మనం ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ అనే ఒక దాదాపు డెవలప్ అయిపోయిన బ్యూటిఫుల్ వెంచర్కి వచ్చాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 నిమిషాల దూరంలో మనకి ORR ఎగ్జిట్ 6 ఉంది. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్కి వెళ్ళాలంటే కూడా 45 మినిట్స్ మాత్రమే అనమాట. జస్ట్ ఇమాజిన్ మనకు సిటీలోనే బహుశా ఒక పంజగుట్ట నుంచి మెహదీపట్నం పీక్ అవర్స్లో వెళ్ళాలంటే గంట పైన పడుతుంది. ట్రాఫిక్లో ఇరుక్కుని కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉండదు. ఇంతటి ఒక బిజీ వాతావరణం నుంచి బయటపడి ప్రశాంత జీవితం కోరుకునే వాళ్ళు ఎస్పెషల్లీ సెటిల్ అవ్వాలనుకుంటే ఈ విల్లా ప్రాజెక్ట్ చాలా అనుకూలం. బికాస్ అసలు విషయం చెప్పబోతున్నాను, నేను కాదు, మనతో పాటు ఎస్ఎల్ఎన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా మనం రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ పురుషులు చూస్తుంటాం. ఒక వీర వనిత ఇవాళ మనతో మాట్లాడబోతున్నారు. హలో అండి. హాయ్ మేడం, గ్లాడ్ టు మీట్ యు మేడం. థ్యాంక్ యూ, గ్లాడ్ టు మీట్ యు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీకు చాలా వెంచర్స్ ఉన్నాయి ఏరియాలో విన్నాను. yes మేడం. సో వాట్ బ్రాట్ యు ఇంటూ రియల్ ఎస్టేట్ అండి? ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? ఆల్మోస్ట్ 16 ఇయర్స్ అవుతుంది మేడం ఇదే ఫీల్డ్ ఉన్నాము. ఎస్ఎల్ఎన్ స్టార్ట్ చేసి 2019 లో స్టార్ట్ చేశాను అన్నమాట. 7 ఇయర్స్ మేడం. 7 ఇయర్స్లో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా 22 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం మేడం. ఎక్సలెంట్. అసలు అంటే ఒక బిజినెస్ ఉమెన్ని చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి. అండ్ ఎక్కడో ఒక చిన్న బాగా అనిపిస్తుంది, మనకి మంచి ప్రైస్కి ఇస్తారు, మంచిగా ఒక గృహిణి ఎలా ఆలోచిస్తుందో మీరు అలా ఆలోచిస్తారని చెప్పి 100% వాస్తవం మేడం. మేము కూడా రీజనబుల్గా కస్టమర్కి ప్రాజెక్టులు కానీ వాళ్ళు అనుకున్న డ్రీమ్ విల్లాని అందిస్తే కనుక ఫ్యూచర్గా రిటర్న్స్ కూడా వాళ్ళకి అదే విధంగా ఉంటుంది. మనకు కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్తోనే ఫర్దర్ బిజినెస్లు ఇలా వెంచర్లలో మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నామంటే కేవలం కస్టమర్లు ఇచ్చే ఫీడ్బ్యాకే మేడం, వాళ్ళు ఇచ్చే రిఫరెన్సే. ఎందుకంటే స్టార్టింగ్లో మనం బాగా ఇస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. రైట్. ఎస్ మేడం. సో మీ ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ పేరు చాలా బాగుంది. సిగ్నేచర్ పార్క్ అనగానే అంటే ఒక గ్లోబల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ లోపల నేను చూసాను అండి, ఒక లుక్ వేసుకొచ్చాను, చాలా బాగుంది. కెన్ యూ టేక్ అస్ అరౌండ్ అండి? చూపిస్తారా మాకు? ఎన్ని వెంచర్స్, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏ సైజెస్, అండ్ ధర మాత్రం పెద్ద సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేయము. మీరు యాక్చువల్లీ షాక్ అవుతారు నేను చెప్పానంటే. కిరణ్మయి గారు, ఇల్లు కట్టుకోవడం ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో అందరికీ కదా. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నా కూడా ఎక్కడో అక్కడ అందరికీ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడో ఒక చిన్న ఇల్లు ఉండాలనే కళ అందరికీ ఉంటుంది. అవును, కరెక్ట్. కానీ ఇప్పుడున్న ఈ సిటీ సరౌండింగ్స్లో మనకి ఇండిపెండెంట్గా విల్లా కావాలంటే మినిమం 2 కోట్లు పైన పెట్టేదాకా రావట్లేదు. డెఫినెట్గా 2 నుంచి 3 కోట్లు పెట్టాల్సిందే మేడం. అవును. కానీ మన సిగ్నేచర్ పార్క్లో చాలా అతి తక్కువ ధర, అపార్ట్మెంట్ ధరకే విల్లాని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. మీరు ఇన్ఫాక్ట్ నాకు ధర తెలుసు కాబట్టి ఈ మాట అనేస్తున్నాను. అపార్ట్మెంట్స్ కూడా మీరు చెప్తున్న ఆ ధరకి రావట్లేదు. అలాంటి ఒకటి ఇక్కడ కొంపల్లి అంటే యాక్చువల్లీ ఎలా డెవలప్ అవుతుంది కిరణ్మయి గారు? బికాస్ ఐ నో ఇట్స్ అ వెరీ మంచి సెటిల్మెంట్కి చాలా మంచి ఏరియాగా ఒక ఊరు అయిపోయింది. అది వాస్తవానికి ఏంటంటే మేడం, చాలా మంది సెటిలర్స్, ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా కొంపల్లి, కండ్లకోయ, ఈ గౌడవెల్లిలో సెట్ అయిపోయారు మేడం. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ORR ఎగ్జిట్ నెంబర్ 6 వచ్చిన తర్వాత చుట్టూరా రెసిడెన్షియల్ కారిడార్గా చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది. పెద్ద కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి పక్కనే ఐటీ హబ్ ఒకటి కండ్లకోయలో స్టార్ట్ అయింది మేడం 2022లో. అప్పటి నుండి గత 3 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే బాగా ఒకటేసారి ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది మేడం. ఈ ఏరియాకి మంచి భూమి వచ్చేసింది. అది మేడం. సో ఈ ఏరియాకి భూమి రావడానికి కారణం ఇక్కడ ఐ థింక్ ఫార్మా రంగం తాలూకు చాలా. షామీర్పేట నియర్ బై జీనం వ్యాలీ ఫార్మా ఉంది మేడం. కండ్లకోయ ఐటీ హబ్ గేట్ వేగా. డాక్టర్ రెడ్డిస్ కూడా ఇటే కదండి? ఐటీ మేడం. అవును. సో ఇవన్నీ ఉన్నాయంటే డెవలప్మెంట్ జరగడానికి ఒక చాలా అనుకూలమైన ప్లేస్. అవును మేడం. ఆశ్చర్యం ఏంటంటే ఇంతటి నార్త్ వైపు ఇంత ఆలస్యం అయింది మనకి డెవలప్మెంట్ అని, బట్ ఇప్పుడు అందుకుంటుంది మేడం. వాస్తవానికి హైదరాబాద్ గ్రోత్ మ్యాప్ లో చెక్ చేసుకున్నట్లయితే మన నార్త్ హైదరాబాద్ గౌడవెల్లి కొత్త హాట్స్పాట్ గా మారింది. వాస్తవం పెద్ద కంపెనీస్ అన్ని కూడా చుట్టూరా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ తర్వాత తీసుకున్నట్లయితే ₹1,00,000 గజం పెట్టే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గి కొనిగంటే లేదు మేడం. నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్, బికాస్ మీరు వేరే ప్రాంతాలకు వెళితే కొంచెం అవుట్స్కర్ట్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న ఈ గౌడవెల్లి ప్రాంతానికి వస్తే మాత్రం ఎంత డెవలప్డ్ అంటే రోడ్స్ కావచ్చు, హైవే కనెక్టివిటీ కావచ్చు, చుట్టూ ఉండే ఇంకా ఇతర రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్సెస్ కావచ్చు. నేను విన్నది చాలా పెద్ద రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద వెంచర్స్ వేశారని చెప్పి, అపర్ణ లాంటి పెద్ద గ్రూప్స్, కాసా గ్రాండ్. అవును మేడం. రీసెంట్ గా చెప్పాలంటే కాసా బెల్లేర్ అని చెప్పేసి మన ప్రాజెక్ట్ నియర్ బై జస్ట్ ఆపోజిట్ టు అవర్ సిగ్నేచర్ పార్క్ లాంచ్ చేశారు మేడం లాస్ట్ 6 months బ్యాక్. వాళ్ళ
వాళ్ళది కూడా ఆల్మోస్ట్ 4 CR పర్ విల్లా పెట్టున్నారు. 4 కోట్లు విల్లాకి. ఒక విల్లాకి ఎంత అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి. సైజెస్ 225 స్క్వేర్ యార్డ్స్ లో పెట్టారు ఒక్కొక్క విల్లా. 250 అలా పెట్టారు. కానీ ఇక మనది వచ్చేసి 167 నుంచి మనం కూడా 250 వరకు మనము పెట్టున్నాం. సో 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 250 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్ సైజెస్ అండి. కన్స్ట్రక్టెడ్ విల్లా ఏరియా మీకు 1500 నుంచి ఒక 2500 డిపెండింగ్ ఆన్ మీరు ఎంత కొంటారో. G+1, G+2, G+3 అలా. ఇప్పుడు అసలు విషయం రివీల్ చేద్దామా? చెప్పండి. మీరు ఎంతకి ఇస్తున్నారు అని పెద్ద డౌట్. బికాస్ ఇక్కడ మరి అందరు 4 కోట్లు అంటే మీరు కూడా అంతకి ఇస్తున్నారా? లేదు మేడం, అందులో హాఫ్ ఆఫ్ ది రేట్ కంటే కూడా తక్కువ 1/4 రేట్ లో ఇస్తున్నాము. 167 స్క్వేర్ యార్డ్స్ లో G+1 3 BHK 1500 SFT కేవలం 1,05,00,000కే కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేడం. నిజం చెప్పండి ఒకసారి. ఇట్స్ ట్రూ మేడం, రియల్లీ ఆల్రెడీ బుకింగ్స్ అయినాయి, కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశాం. ₹1,00,00,000కి కొంపల్లిలో గౌడవెల్లి ప్రాంతం చాలా హాట్ కేక్ అని చెప్పే ఈ ఏరియాలో 1,05,00,000కి మీకు విత్ ఒక ప్లాట్ తోటి ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్ వస్తుంది, ఒక విల్లా వస్తుందంటే ఇంకేం చెప్పాలి. ఇదేదో బాగా అంటే ఇంకా అసలు ఎక్కడో రద్దీగా ఉండే ప్రాంతం గురించి మాట్లాడలేదు, మనం ఈస్ట్ గురించి మాట్లాడలేదు. వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ అ వెరీ హాట్ ఏరియా, నార్త్ సైడ్. ఎస్ మేడం, నార్త్ ఏరియాలో ఇప్పుడు మీరు కొంపల్లిలో చూసుకున్నట్లయితే మేడం ఆల్మోస్ట్ పర్ SFT 12,000 ఉంది. కొంపల్లి అనేది ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. 12,000 అంటే ఆల్మోస్ట్ ఒక 2,000 SFT కొనాలన్నా 2.5 కోట్లు పెట్టాల్సిందే కస్టమర్. నియర్ బై జస్ట్ 10 నిమిషాల ప్రయాణం ఇక్కడ నుంచి కొంపల్లికి. అందరికీ ఈ రోజుల్లో 4 వీలర్ వెహికల్స్ కామన్ గా ఉంటున్నాయి. ఈ సిటీకి దగ్గరగా తీసుకొని గజిబిజిగా ఉండేదానికంటే కూడా ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్ కి కొంచెం ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఉండాలనే ఆలోచన కళ అందరికీ ఉంటుంది. అది 100% ఫుల్ఫిల్ చేస్తున్నాం మేడం SLN గ్రూప్. ఇప్పుడు ఇంకొక ఉన్న మాట మాట్లాడుకుందాం కిరణ్ గారు. ఇప్పుడు సపోజ్ చాలా మంది సిటీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ కూడా తెలుసు, ఛానల్స్ లో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నుంచి నియరెస్ట్ కనెక్టివిటీ ఏమిటి? మనం సిటీకి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? సిటీకి వెళ్ళాలంటే మేడం మామూలుగా అవుటర్ ఎక్కి మీరు అన్నట్టుగా గచ్చిబౌలి అదంతా కూడా 45 minutes వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 2 నిమిషాల్లో అవుటర్ ఎక్కేస్తున్నారు. అలా కాకుండా సిటీ లిమిట్స్ ఇప్పుడు సికింద్రాబాద్ కావచ్చు, లేకపోతే ప్యారడైస్ ఇలా వెళ్ళాలనుకునే వారికి MMTS జస్ట్ 2 kilometers 2.5 kilometers లో రైల్వే స్టేషన్ ఉంది మేడం, గిర్మాపూర్ దగ్గర. MMTS ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. మీరు MMTS ట్రైన్ ఎక్కారంటే కనుక డైరెక్ట్ సికింద్రాబాద్, బొల్లారం, నాంపల్లి వరకు కూడా మీరు నాంపల్లి వరకు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, చూడొచ్చు కూడా మనము. అదొకటి. రీసెంట్లీ మన డబిల్పూర్ టర్మినల్ పడింది మేడం, మెట్రో డబిల్పూర్ టు ప్యారడైస్ వరకు మెట్రో జంక్షన్ వచ్చేసింది. ఒక 2-3 years లో మెట్రో అయిపోయిందంటే కనుక ఇంకా ఈజీగా మీరు ఓవరాల్ గా అవుటర్ ఎక్కే పని కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఆ డ్రైవింగ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గుతుంది. ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు మేడం. సిటీలో ట్రాఫిక్ గురించి మీ అభిప్రాయం ఏంటి కిరణ్ గారు? వాస్తవానికి అయితే ఇప్పుడు జనాలు పెరుగుతున్నప్పుడు ట్రాఫిక్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది కదా మేడం. ఎంత లగ్జూరియస్ కార్ అయినా రద్దీ కంపల్సరీ స్టాప్ అయిపోవాల్సిందే, మనం స్ట్రెస్ అవ్వాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఈ మేడ్చల్ హైవేకి చూసుకున్నట్లయితే మేడం మనకి డైరీ ఫార్మ్ నుంచి కోంపల్లి వరకు ఒక బ్రిడ్జ్, ఫ్లైఓవర్. కోంపల్లి టు కండ్లకోయ ఒక ఫ్లైఓవర్ ఉంది. కండ్లకోయ టు మళ్ళీ కల్లక్కల్ వరకు ఒక ఫ్లైఓవర్. మొత్తం 24 kilometers ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మేడం. లాస్ట్ 4 years బిఫోరే స్టార్ట్ అయింది. ఇంకా 2 years లో ఆల్రెడీ అది ఓపెన్ కూడా చేసే అవకాశం ఉంది. అప్పుడు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ నార్త్ సైడ్ ఉండవు మేడం, ఎందుకంటే ఈ జనాలు ఎక్కువైపోవడంతో ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఈ ఫ్లైఓవర్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అంటే ఇన్ని అనుకూలతలు ఉండే ఏరియాలో. అవును మేడం. మీరు ఇంత రీజనబుల్ గా ఎలా ఆఫర్ చేస్తారు కిరణ్ గారు? అంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇప్పుడు జరగలేదు మేడం. ఇప్పుడు తీసుకున్నట్లయితే కొత్తగా రా ల్యాండ్ మనం తీసుకొని చేస్తే కనుక తప్పకుండా మనము 70,000 నుంచి 80,000 గజం పెట్టవలసిందే ఈ ఏరియాకి. ఎందుకంటే ఎకరం వాల్యూ చూసుకుంటే 20 కోట్ల వరకు ఉంది మేడం. ఇక్కడ 15 నుంచి 20 కోట్లు నడుస్తుంది. నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్. ఇంకా 5 ఏళ్లలో ఎట్లా ఉంటుందో అనిపిస్తుంది. అసలు ఆఫ్టర్ 5 years లో మనం మళ్ళీ ప్రాపర్టీ ఇక్కడ కొనాలనుకుంటే ఓన్లీ గజం ధర ₹1,00,000 పక్కా పెట్టవలసిందే మేడం. ముందుగా ల్యాండ్ అక్విజిషన్ చేయడం వల్ల మనము ఈ ధరలో ఇవ్వగలుగుతున్నాం తప్ప ఇప్పుడు తీసుకునేవారు అందుకే ఎవరు కూడా ఓపెన్ ప్లాట్లు అమ్మట్లేదు. కంప్లీట్ విల్లా ప్రాజెక్టే ₹9,000 SFT పెడితే తప్ప మనకు ఇప్పుడున్న రేట్కి వర్కౌట్ అవ్వదు. మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు. మనం తక్కువకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మేడం ల్యాండ్ ఎర్లీ ఏజ్ లోనే మనము ఎర్లీ స్టార్టింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ ల్యాండ్ తక్కువలో తీసుకోవడం అనేది కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది. మీరు కస్టమర్ ని కాదు, నాకు కొద్దిగా నేను ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు చిన్న మార్జిన్ ఉంటే చాలు, అవును వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు అన్నట్టుగా మనము ల్యాండ్ ధర మనకు అంతే. కన్స్ట్రక్షన్ లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వడం లేదు. నెక్స్ట్ బ్రాండింగ్ అనేసి పెద్ద పెద్ద యాడ్స్ అలాంటివి ఏమీ లేవు మేడం. సెల్ఫ్ బ్రాండింగ్ కంప్లీట్ గా నేనే మా కంపెనీకి నేనే బ్రాండింగ్ మేడం. అందుకనేసి ఇంకా మనకి ఎక్కడ ఖర్చు లేకుండా కస్టమర్ కి రీజనబుల్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో
మనం రీజనబుల్ యాజ్ కంపేర్ టు అదర్ ప్రాజెక్ట్స్ మనది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఇంకోసారి అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 minutes దూరంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 ఉంది. ఓఆర్ఆర్ తీసుకుంటే గనక కిరణ్మయ్య గారు చెప్పడం మనం కూడా చూద్దాం ఒకసారి ఓఆర్ఆర్ దాకా వెళ్ళి ఒకసారి తప్పకుండా చూపిస్తాం. మనం మా టీమ్ తో వెళ్ళి చూస్తాం ఎన్ని నిమిషాలు పడుతుందో. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 2-5 minutes లోనే వెళ్ళిపోతాం. 2 to 5 minutes అది ఓఆర్ఆర్ చూద్దాం. అది ఎగ్జిట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మనకు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సరౌండింగ్ అపర్ణ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కాసా బెలేర్ ఉంది, ప్రణీత్ ప్రణవ్, కేసినేని, ఈ అన్ని ప్రాజెక్ట్స్, కార్తికేయ కన్స్ట్రక్షన్స్, మనది సిగ్నేచర్ పార్క్, ఇలా ఒక 5-6 పెద్ద కంపెనీలన్నీ కూడా నెక్స్ట్ 2-3 yearsలో 4,000 నుంచి 5,000 విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కాబోతున్నాయి మేడం. అండ్ ఇక్కడ అనుకూలతలు ఎలా ఉంటాయి? వాటర్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయండి? అసలు లేదు మేడం, మీరు ముందు చూసినట్లయితే మనం ఒక 4 విల్లాస్ కూడా స్టార్ట్ చేసాము. ఒక్కొక్క దానికి బోర్ వేస్తే 40-50లోనే డెప్త్లోనే వాటర్ ఫుల్ వాటర్ వచ్చేసాయి. 350 లాస్ట్ వేసేసుకున్నారు, ఫుల్ వాటర్ మేడం. అసలు అంటే ఇదంతా ఒకప్పుడు మంచి ల్యాండ్ కదా మేడం, అంటే ఫార్మింగ్ చేసిన ల్యాండ్ కాబట్టి చాలా మంచి వాటర్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందండి. అవును మనకి ఇళ్ల కన్స్ట్రక్షన్ కూడా మనకు కావాల్సినట్టు ఇవేనా మీరు ఇచ్చిన, ఇక్కడ చూస్తున్నాం మనం, ఇవి మీరు ఇస్తున్న మోడల్స్ అండి? మోడల్స్ బ్రోచర్స్ ఉన్నాయి మేడం, ఇందులో అంత క్లారిటీగా లేదు. బ్రోచర్స్ మీకు పెడతాను. బ్రోచర్ ఎందుకు, మనం నేరుగా విల్లాకి వెళ్ళిపోతాం ఇప్పుడు. పదండి మేడం, ఒక్కసారి ఒక విల్లా చూస్తే ఐడియా వస్తుంది అనమాట. అసలు జోష్ వస్తుంది. ₹1,00,00,000కి మన హైదరాబాద్ లో విల్లానా? నిజమా ఇది అని. ₹1,00,00,000కి ఫ్రాంక్ గా చెప్పాలంటేనండి మనకి అపార్ట్మెంట్స్ కూడా రావట్లేదు. వాస్తవం మేడం. ఇప్పుడు గేటెడ్ కి వెళ్తే కూడా 1,50,00,000 పడుతుంది. 1,50,00,000 పడుతుంది. అండ్ అంతా చేసేవి చాలా రద్దీగా, అంతేకాదు చాలా కంజెస్టెడ్ గా ఉంటున్నాయి. పైన ఎక్కడో ఉన్న నేల మనది కాదు, పైన ఉన్న ఆకాశం మనది కాదు. అపార్ట్మెంట్ వారికి మనం ఉన్నదే స్వర్గం. అంతే మేడం. అంటే అపార్ట్మెంట్స్ లైఫ్ అదే ఆఫ్ కోర్స్ అది బాగుండదు నేను చెప్పట్లేదు. బాగుంటది, ఇప్పుడున్న బిజీ లైఫ్ కి సరే అడ్జస్ట్ అయిపోతుంటాం, కానీ ఇండిపెండెంట్ విల్లా అనేది మనకు ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడ మంచి తీసుకునేదానికి మంచి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం విల్లా చూడడానికి వెళ్తున్నాం. ఈ దీంతో పాటు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు కిరణ్మయ్య గారు? యాజ్ పర్ హెచ్ఎండిఏ అండ్ రేరా నామ్స్ ప్రకారంగా మేడం కంప్లీట్ గా అంటే ఇలా రోడ్స్, కరెంట్, వాటర్, పార్క్స్ డెవలప్మెంట్, స్విమ్మింగ్ పూల్, పిల్లలకి పెద్దలకి స్విమ్మింగ్ పూల్, పార్క్ డెవలప్మెంట్లో వచ్చేసరికి యోగా చేసుకోవడానికి ఒక స్పాట్ ఇచ్చాము, లాన్ అండ్ ఓపెన్ జిమ్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పెడుతున్నారు. ఓపెన్ జిమ్, క్లబ్ హౌస్ కి స్పేస్ ఇస్తున్నాం మేడం. క్లబ్ హౌస్ అనేది ప్లానింగ్ లేదు ఇప్పుడు లేదు, కానీ ఎక్కువ మంది ఆక్యుపెన్సీ అయిన తర్వాత కస్టమర్స్ అందరితో కలిపి ఒక ఫండ్, కార్పస్ ఫండ్ తీసుకొని క్లబ్ హౌస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎటువంటి క్లబ్ హౌస్ కట్టట్లేదు మేడం. ఎవరెవరికి కిరణ్మయ్య గారు ఇది కొనుక్కోవడానికి అనుకూలం అని మీరు ఫీల్ అవుతారు? అంటే అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ గా ఎవరైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను వెంటనే రాను, బట్ 5 ఏళ్ళ తర్వాత వచ్చి ఉండిపోతాను ఇక్కడ అనుకునే వాళ్ళు, అలా అనుకునే వారికి ప్లాట్ మనం 38,000కి గజం చొప్పున ఇస్తున్నాం మేడం. నెక్స్ట్ 2-3 yearsలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటాం అంటున్నారు. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునేవారంటే మినిమం వాళ్ళకు ఒక 80,000 శాలరీ వస్తుంది, ₹1,00,000 శాలరీ వస్తుంది అనే వారికి కూడా ఆల్మోస్ట్ 80% లోన్ వస్తుంది మనకి. ఒక విల్లా పైన 80 లక్షల వరకు లోన్ ఇస్తున్నాం. కాబట్టి ఓన్లీ 20 లక్షలు 25 లక్షలు వాళ్ళు ఈజీగా బేర్ ఒక ప్లాట్కి పెట్టే రేట్ కంటే కూడా తక్కువ పెట్టుకుంటే వాళ్ళు ఇల్లుని సొంతం చేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ మీరు బ్యాంక్స్ అప్రూవల్ ఉందంటే, మీరు ఇంత దూరం వచ్చి ఆల్రెడీ సేల్ చేశారంటే అన్ని అప్రూవల్స్ ఉన్నట్టే. ఆల్ అప్రూవల్స్ ఫస్ట్ మున్సిపాలిటీలో ఉండింది గౌడవెల్లి, ఇప్పుడు రీసెంట్ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కలిపేశారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కస్టమర్లందరికీ కూడా. కాబట్టి మనకు ఒక్క బ్యాంక్ అని కాదు మేడం, SBI, HDFC, ICICI, IDBI బ్యాంక్స్ నుంచి లోన్స్ ఆల్రెడీ ఇచ్చున్నాం మేడం ప్రాజెక్ట్కి. ఎక్సలెంట్ అండి. ఈ పక్కనంతా ఏంటి? ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మేడం. నెక్స్ట్ 2 monthsలో లాంచింగ్ కాబోతుంది. వేరే వాళ్ళు? ఎస్ మేడం, మేకపాటి కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మీరు వినుంటారు, పెద్ద కంపెనీయే, వాళ్ళే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతా నార్త్ వైపు చూస్తున్నారు మేడం. G+13 floors-కి అప్రూవల్ వచ్చింది మేడం. ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ 4 blocks-లో కడుతున్నారు. 3 acres ల్యాండ్ అది. ఒకప్పుడు మేము మేడ్చల్ ఎందుకు వచ్చేవాళ్ళని తెలుసా అండి? చిన్నప్పుడు కొంచెం మేడ్చల్లో మంచి మంచి డాబాస్ ఉంటాయి, ఫుడ్ బాగుంటుంది. మేడ్చల్ డాబాలో కూర్చుని మంచిగా రోటీ, పాలక్ పన్నీర్ తింటే అదొక కిక్కు. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి, అంటే బికాస్ మీకు మంచి లైఫ్ కి ఒక అండ్ కనెక్టివిటీ కూడా నిజామాబాద్ అటు వెళ్ళే వాళ్ళకైతే మరీ అద్భుతంగా ఉంటుంది. సో వాస్తవానికి మేడం ఒకప్పుడు ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేవారు, ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రమ్ కూడా హైటెక్ సిటీలో పెట్టుబడి పెట్టాలంటే పెట్టలేరు. కానీ ఇప్పుడు ఈ ఏరియాలో పెట్టుకునే వాళ్ళకి నెక్స్ట్ గచ్చిబౌలి, గౌడవెల్లి అనేది ఇప్పుడు, కానీ నెక్స్ట్ ఫ్యూచర్ గౌడవెల్లి, గచ్చిబౌలి లాగా అవుతుంది. 167 square yards మీరు వెస్ట్ సైడ్ వెళ్ళి పెట్టారంటే మీకు 3-4 కోట్లు మినిమం అయిపోతుంది. అవుతుంది మేడం. అక్కడంతా ల్యాండ్ ఆల్మోస్ట్ రేట్ పెరిగిపోయింది, సాచురేట్ అయిపోయింది మార్కెట్. అక్కడ పెరగదు కూడా, పెరిగినా చాలా తక్కువ. ఇక్కడ మాత్రం ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందంటారా కిరణ్? 100% ఉంటుంది మేడం. ఇప్పుడు తక్కువలోనే దొరుకుతుంది కదా మేడం. 1.5 కోటి విల్లా తీసుకున్నారంటే ఫ్యూచర్ లో ల్యాండ్ కాస్ట్ 1.5 కోటి పడుతుంది.
అంతే అంత కాబట్టి ఈ రేట్ లో తీసుకోవడం అనేది కరెక్ట్, రైట్ ప్లేస్ రైట్ టైం మేడం. ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు. అవును మేడం. ఇక్కడ ఎస్ఎల్ఎన్ గ్రూప్ అండి, ఎస్ఎల్ఎన్ గ్రూప్ మేడం. ఎస్ఎల్ఎన్ గ్రూప్ వాళ్ళకి నిజానికి ఐ థింక్ 25 పైన వెంచర్స్ ఉన్నాయి సిటీలో, బోల్డ్ అని వెంచర్స్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, మార్కెట్ మీద పట్టుంది, చాలా రీజనబుల్గా ఆఫర్ చేస్తున్నారని చెప్పాలి. 1,05,00,000కి ఈ బ్యూటిఫుల్ కమ్యూనిటీలో మీకు విల్లా మీరు కోరుకుంటూ ఉంటే కనుక దిస్ ఇస్ యువర్ రైట్ ఆపర్చునిటీ. బహుశా కిరణ్మయ్య గారు మంచిగా అంటే వెంటనే మీరు బుక్ చేసుకుంటే ఆవిడ అదనంగా ఒక కిచెన్ షెల్ఫో, అదనంగా ఒక చిన్న పూజ డోరో ఏదైనా గిఫ్ట్గా ఇస్తారేమో, మీకు కూడా చెప్పలేము. కాబట్టి వెంటనే సైన్ అప్ అవ్వండి. వాళ్ళకి నీడ్ ఉండి వాళ్ళ రిక్వైర్మెంట్తో వచ్చారు అంటే కనుక వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేయకుండా ఉండము తప్పకుండా. ఎందుకంటేనండి అది మీకు కూడా తొందరగా అందరికీ అవును మేడం. వాళ్ళకు కళ నెరవేర్చుతున్నాం కాబట్టి చిన్న చిన్న విషయాల్లో మనము కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి బెస్ట్ రేట్కి ఇచ్చామంటే కనుక తప్పకుండా వాళ్ళ ద్వారానే మాకు రిఫరెన్స్ రావడము, వాళ్ళ ద్వారానే ప్లాట్లు ఎక్కువ శాతం ఇప్పుడు ఒకరు కొంటే 4 వాళ్ళ పర్సన్స్ తెచ్చి కమ్యూనిటీలో వాళ్ళ తాలూకా మనుషులు ఉండాలని చెప్పేసి వాళ్ళే ఫ్రెండ్స్ని వాళ్ళ చుట్టాలని తీసుకొచ్చుకొని కొనుక్కున్నారు. సో అది కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అయింది, ఈజీ సేల్ అయిపోయినాయి. ఎస్ మేడం, చాలా బాగుంది. అయితే మనకి ఎన్ని విల్లాస్ కట్టారు ఇప్పటికే? ఇప్పుడు జస్ట్ మనకి 32 విల్లాస్ బుక్ అయ్యాయి మేడం. అందులో మనం స్టార్ట్ చేసింది మాత్రం ఒక 5 విల్లాసే మేడం ప్రెసెంట్. అంటే వాళ్ళందరూ ఎవరండి, ప్రొఫైల్ ఏంటి వాళ్ళది? అందరూ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం. సో బేసికలీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎస్ఐ గారు, హెచ్ఎల్ పిఎస్ నుంచి కూడా ఒక 4 బుకింగ్స్ వచ్చాయి. చాలా బాగుందండి. అంటే నేను చెప్తున్నాను కదా, ₹1,00,00,000 అనేది ఇక్కడ గోల్డెన్ ఇది ఆపర్చునిటీ. ₹1,00,00,000కి విల్లా, అది కూడా ఇంత ప్రాపర్గా కన్స్ట్రక్ట్ అయిన విల్లా, ఏదో ఎక్కడో ఏరియాలో మారుమూల దీనిలో కాదు, రైట్ రాయల్గా రోడ్డుకి పక్కనే ఆనుకుని చూస్తున్నాం మనం. మేడ్చల్ అనేది సిటీకి అతి దగ్గరగా ఉంటుంది మేడం. ముఖ్యంగా చెప్పాలంటే లాంగ్ డిస్టెన్స్ అనేది అసలు అనిపించదు. సికింద్రాబాద్ మేడ్చల్ జస్ట్ 25 కిలోమీటర్స్. అంటే ఒక వెహికల్, ఓన్ వెహికల్ ఉంటే మనం 1/2 అవర్ 40 మినిట్స్లో సిటీ మొత్తం తిరిగి రావచ్చు. అండర్ మేడ్చల్లో ఉండేవాళ్ళు. అదే కదా, కంప్లీట్ రెసిడెన్షియల్ కారిడర్గా, మంచి గ్రోత్ కారిడర్గా మారింది మేడం మేడ్చల్. అందుకోసమనే చాలా మంది ఉండడానికి నివాస గృహాల గురించి ఇక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో చూస్తున్నాం మనం ఎస్ఎల్ఎన్ వెంచర్స్ వాళ్ళది ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ లో విల్లా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది 167 అండి. ఎస్ మేడం, 167 స్క్వేర్ యార్డ్స్ లో. ఇదిగో ఇది కింద ఎలా ఇచ్చారండి ఫ్లోర్ ప్లాన్ మీరు? కింద వచ్చేసి ఏంటంటే మేడం కంప్లీట్గా ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, హాల్, కిచెన్, గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది మేడం. పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా అండ్ బాల్కనీ. ఇలా 3 BHK ఇస్తున్నాం మేడం. కంప్లీట్ గా 1500 SFT లో ఇస్తున్నాం. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తర్వాత కూడా లోపల షూట్ తీసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తుంది, చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాగ మీరు ఒకవేళ ఇవాళ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మా కృష్ణ బుక్ చేసుకుందాం ఇందాక అంటున్నాడు అనమాట. కృష్ణ బుక్ చేసుకుంటే తనకి ఎప్పటికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు విల్లా మీరు? భూమి అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే మేడం, ఇది యాక్చువల్గా HMDA విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. సరౌండింగ్ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ కంప్లీటెడ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ రావడంతో మనం కూడా కంప్లీట్ మార్టిగేజ్ రిలీజ్ అయింది కాబట్టి మనం ఎందుకు కస్టమర్కి రీజనబుల్ బడ్జెట్లో విల్లా అందించకూడదు, ఓపెన్ ప్లాట్ ఎందుకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో లాస్ట్ 6 months నుంచి స్టార్ట్ చేసాము. ఓకే, కాబట్టి ఈ కస్టమర్కి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ విల్లా రిజిస్ట్రేషన్ చేయించేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక విల్లాకే 10 లక్షలు రిజిస్ట్రేషన్కే ఖర్చు పెట్టాలి. మనం అలా కస్టమర్కి బర్డెన్ కాకుండా ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మేడం. ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ పేరుపైన ఇంటికి పర్మిషన్ తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఏ రోజైతే కన్స్ట్రక్షన్ భూమి పూజ చేస్తామో కరెక్ట్ 10 months లో వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. సో మీరు అనేది ఒక 60 lakhs పెట్టి ఇప్పుడు విల్లా ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోతే ఆ మిగతా 40-45 lakhs కడితే కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంటే అలా కడతారు మేడం. పుట్టింగ్స్ అప్పుడు ఒక స్లాబ్ కడతారు, నెక్స్ట్ స్లాబ్స్ అప్పుడు సెకండ్ ప్రీమియం కొంత చెల్లించుకుంటూ పోతారు. అంతే, బ్యాంక్ లోనైనా అలాగే వస్తుంది. చాలా అంటే కన్వీనియంట్ గా ఉంది, చాలా పేమెంట్ మోడ్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వాళ్ళకి కూడా బర్డెన్ గా ఉండదు. రిజిస్ట్రేషన్ కి కూడా మేడం విల్లా తీసుకుంటే 10 లక్షలు అవుతాయి అన్నాను కదా, ప్లాట్ కి అయితే 80,000లో అయిపోతుంది. సో కస్టమర్ కి అదే డబ్బులతో ఇంటీరియర్ ఇంకేదైనా వాళ్ళు వర్క్ చేయించుకోవాలనుకున్నా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఆ విధంగా ప్లాన్ చేస్తాం. నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను, 4 రోజుల క్రితం రావాల్సింది, నేను లేట్ గా వచ్చానని. అంత బాగుంది మీ ప్రాజెక్ట్. ఉంటుంది మేడం. ఈ ఇటుకలు కూడా మేడం ఏసీ బ్లాక్స్ వల్ల ఏమో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అప్గ్రేడెడ్ మోడల్ అన్నమాట. ఈ రెడ్ బ్రిక్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, దీనికైతే వెయిట్ తక్కువ ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ కూడా క్రాక్స్ అనేది అసలు రావు. 10-15 సంవత్సరాల తర్వాత కూడా అసలు ఇబ్బందులు రాదు, కంప్లీట్ గ్యారంటీ ఇస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చెప్పండి, మీకు ఎలాగో పట్టుంది కాబట్టి ఎలా అప్రిషియేట్ అవుతుందంటారు? ఇప్పుడు కొంపలికి దగ్గరలో ఉండే గౌడవెల్లి కదా? ఎస్ మేడం, గౌడవెల్లి
గౌడవెల్లిలో ఈ ప్లాట్ కానీ విల్లా కానీ కొనుక్కుంటే ఎస్ మేడం. సే 3 to 5 years Yes, వాట్ డూ ఎక్స్పెక్ట్ కిరణ్మయ్య గారు? అంటే నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ఆల్రెడీ మీరు చూసినట్టయితే మేడం ఎగ్జిట్ నెంబర్ 4A వచ్చింది మేడం. ఆల్రెడీ మీరు చూడొచ్చు, సుల్తాన్పురి దగ్గర ఎగ్జిట్ నెంబర్ 4A వచ్చింది. తర్వాత అక్కడ ఇప్పుడు రీసెంట్గా మనకు అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈ ట్రాఫిక్ ఇష్యూస్, ఈ డిస్టర్బెన్స్ ఇదంతా రాకుండా 5 to 6 అనేది మధ్యలో 5A ఒకటి స్టార్ట్ అవుతుంది. 5A అనేది గౌడవెల్లిలోనే వస్తుంది. 5A అంటే ఏంటి? ఎగ్జిట్ నెంబర్ 5A 5A ఒకటి వస్తుంది, Yes, గౌడవెల్లికే వస్తుంది. కాబట్టి అది మనకి ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకునే ఈ ఏరియా సరౌండింగ్ ఎవరికి ఎక్కడ తీసుకున్నా కూడా అదొక అడ్వాంటేజ్. కొత్త ఎగ్జిట్ వస్తుంది అంటే కొత్త ఎకానమీ స్టార్ట్ అవుతుంది, కొత్త డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి, కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు స్టార్ట్ అవుతాయి, కొత్త పబ్లిక్ వస్తారు. అల్టిమేట్గా రిజల్ట్ కూడా వాళ్ళకి రేట్ విషయంలో మినిమం 50% ఈ రోజు కొనుక్కున్న ధరకి 50% రేట్ ఆఫ్ అప్రిసియేషన్ తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాలలో. ఇవాళ 1,05,00,000కి తీసుకునే విల్లా మీరు బహుశా 2-3 ఏళ్లలో 1,60,70,000 ఈజీగా అవుతుంది. నేను కూడా చూసానండి, మా తీసుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడో కొంపలి, ఇంకా పాత కొంపలప్పుడే డెవలప్ చేసినప్పుడు ఎంతో 30-50 లక్షలు 60 లక్షలు పెట్టి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 4.5 కోట్లండి బాబాయ్. అలాగే ఉంది మేడం. సినీ ప్లానెట్ ఫ్లెక్స్ ఉంది, సినీ ప్లానెట్ సినీ ప్లానెట్ పక్కన అయితే అసలు ఒకప్పుడు లేదు, ఇప్పుడు చూస్తే 5 కోట్లకు తక్కువ అసలు ఏరియాలో దొరకదు. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes అంతే డ్రైవ్. అవును. సో ఇంకా ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ లో మీరు చాలా మంచి విషయాలు ఆల్రెడీ చెప్పారు కిరణ్మయ్య గారు. టెల్ us మోర్ అబౌట్ అంటే ఇంకా ఈ చుట్టుపక్కల ఏరియాస్ లో వన్స్ అగైన్ స్కూల్స్ ఎట్లా ఉంటాయి, హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి, అందరికీ తెలుసు మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. మల్లారెడ్డి గారి కాన్స్టిట్యూషన్స్ లో కంప్లీట్ గా వాళ్ళ యూనివర్సిటీస్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా నార్త్ జోన్ లో ఎక్కువ ఉన్నాయి మేడం. అంటే కంప్లీట్ గా హైటెక్ సిటీలో ఐటీ హబ్ ఎలాగో యూనివర్సిటీస్ అన్ని చదువు ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. మల్లారెడ్డి గారు మొత్తం ఇక్కడే కంప్లీట్ యూనివర్సిటీస్ పెట్టడం అనేది చాలా హ్యాపీనెస్. కంప్లీట్గా ఇక్కడ నుంచి 3 kilometers-లోనే కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్. మీరు వచ్చే దారిలో చూసుంటారు మేడం, సెయింట్ ఆండ్రూస్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 8 acres క్యాంపస్ స్టార్ట్ అయింది. శ్రీ చైతన్య వాళ్ళది యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. DPS ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మేడం నియర్ బై 2 kilometers-లో ఉండడం విశేషం అనమాట. అన్ని ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉండాలంటే మినిమం స్కూల్స్, కాలేజెస్, నిత్యావసరాల షాపింగ్ మాల్స్, ఇప్పుడు నేషనల్ మార్ట్, డిమార్ట్ ఇవన్నీ కూడా చాలా నియర్ బై వచ్చేసాయి. అన్ని అంటే ఒక ఫ్యామిలీ ఉండడానికి కావాల్సిన కనీస అవసరాల నిమిత్తం ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి సిగ్నేచర్ పార్క్కి 2 kilometer డిస్టెన్స్లో ఉన్నాయి మేడం. చాలా అనుకూలతలు ఉన్నాయండి. వన్స్ అగైన్ గుర్తు చేస్తున్నది ఏంటంటే మీరు జస్ట్ ప్లాట్ కోరుకుంటే ఇది 60 లక్షలకి మీరు మంచి ఒక 167 గజాల ప్లాట్ వస్తుంది. ఒకవేళ మీరు విల్లా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంటే ఇప్పుడున్న తర్వాత వచ్చి ఉంటాననే ఒక సంకల్పం ఉన్నా కూడా 1,05,00,000కి హైదరాబాద్లో GHMC లిమిట్స్లో సిటీకి డెవలప్మెంట్కి చాలా దగ్గరలో, ఎక్కడో మారుమూలగా రోడ్లలోంచి వెళ్ళిపోయి సందేళ్ళి ఒక 5 kilometers వెళ్ళడం కాదు, వెరీ వెరీ క్లోజ్ టు ది ఎగ్జిట్ ORR ఎగ్జిట్ 5A కూడా రాబోతుంది అంటున్నారు. ఎగ్జిట్ 6కి ఇక్కడ జస్ట్ 2 kilometers దూరంలో, MMTS జస్ట్ చాలా ఆమడ దూరంలో ఉంది. అండ్ దాంతో పాటు మెట్రో కూడా ఉంది. మెట్రో కూడా మేడం డబిల్పూర్ జంక్షన్ మెట్రో, డబిల్పూర్ టు ప్యారడైస్ వరకు మెట్రో శాంక్షన్ అయింది. ఇంత కనెక్టివిటీ ఉన్న ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, ఈటరీస్, ఫన్ ప్లేసెస్, షాపింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్న నార్త్ జోన్ నెక్స్ట్ బిగ్ హబ్ ఇన్ హైదరాబాద్ చెప్పచ్చు. నార్త్ జోన్లో ₹1,00,00,000కి విల్లా వస్తుందంటే ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. సో అది SLN గ్రూప్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నది. చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద డెవలపర్స్, బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు కోట్లలో 3-4 కోట్లకి విల్లాస్ ఉన్నాయి ప్రాజెక్ట్స్. అంటే ఇట్ జస్ట్ షోస్ ప్రామిస్, లేకపోతే ఎవరు కూడా డబ్బులు పెట్టరు. అంతే కదా మేడం, ఇక్కడ వర్త్ ఉంటేనే కదా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు అమ్మే వాళ్ళకంటే కూడా కొనుక్కునే వాళ్ళు చాలా బాగా అన్ని ఎంక్వైరీ చేసే పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఒక ఇల్లు అనేది ఒక సెంటిమెంట్, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఎక్కడో దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా పోగేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకంటే ఎక్కువ ఎంక్వైరీ చేస్తారు, ఎక్కువ దానిపైన గ్రౌండ్ వర్క్ చేసి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇన్ని కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఇక్కడ స్కోప్ ఆ విధంగా ఉంది. మన సిగ్నేచర్ పార్క్ వచ్చేసి ఏంటంటే 150 feet రోడ్ యాక్సిస్తో, డైరెక్ట్ యాక్సిస్తోనే ఉంది మేడం. మీరు చూసారు కదా. ఎస్ మేడం, రోడ్డు కొనుక్కొని లోపల వెంచర్ వేయడం అలా కాకుండా డైరెక్ట్ రోడ్ యాక్సిసే ఉంది మనకి. కంప్లీట్ రెసిడెన్షియల్ కారిడార్ మేడం మన ఏరియా మాత్రం. చాలా బాగుంది కిరణ్మయ్య గారు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చక్కగా మేము మెట్రో అదే మీరు చెప్పిన పాయింట్స్ ఒకసారి వెళ్ళి చూస్తాం. తప్పకుండా మేడం. అక్కడ ఎంత దూరంలో ఉందో టైం చూద్దాం, చూడండి ఎంత దూరంలో ఉందని చెప్పి. MMTS వచ్చేసి మీరు ఇప్పుడు రన్నింగ్ అవుతుంది మేడం, మీరు చూడొచ్చు. మెట్రో వచ్చేసి ఏంటంటే జస్ట్ స్టార్ట్ అయింది, 2-3 years టైం పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎంత డిస్టెన్స్ లో ఉంది చూడండి. నియర్ బై అన్ని పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఓవరాల్ గా నేను చెప్పడం కాకుండా మన ప్రాజెక్ట్ నుంచి నియర్ బై అన్ని కూడా 2-3 kilometers లో నేను చెప్పినవన్నీ వస్తాయి.
మనం మీరు అన్నారు బడ్జెట్ ఎంత తక్కువగా ఇస్తున్నారని, కాబట్టి ఎస్ఎల్ఎన్ గ్రూప్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి రేట్స్ ఇంక్రీజ్ అమ్మో చేయాలనుకుంటున్నాం. వద్దండి ప్లీజ్, నెక్స్ట్ మంత్ అలా హోల్డ్ లో పెట్టండి కొన్ని రోజులు. మే మంత్, ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months అయింది మేడం ఈ బడ్జెట్లో ఇవ్వబట్టి. ఇంకా మనకు కూడా కొంచెం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు యూనియన్స్ ఏర్పడిపోయాయి, బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా బోర్ వేయాలన్నా స్టీల్ సిమెంట్ ఇవన్నిటికి కూడా రేట్లు పెంచేస్తారు. ఈ సమ్మర్ కారణంగానో మరి ఏంటో ఎవ్రీ 6 monthsకి పెంచుతారంట. సో ఎవరైనా కొనుక్కోవాలనుకునే వారికి ఈ ఏప్రిల్ 30 వరకు కనుక ప్లాట్ బుక్ చేసుకుంటే మన బడ్జెట్లో ఇవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ మంత్ ప్లానింగ్ ఏంటంటే మేడం రేట్ హైక్ చేసే అవకాశం, అంటే మేము ప్లానింగ్లో ఉన్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలోనే విజిట్ చేయండి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది మేడం. అది మీకు చెప్పాలనుకున్నాను. సో కంగ్రాచులేషన్స్ కిరణ్మయ్య గారు, మీరు మీ కజిన్ బ్రదర్ కలిసి చేస్తున్న ఈ వెంచర్ Yes, madam. తప్పకుండా మీకే కాదు అందరికీ చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి, Yes, madam. మంచి ఫలాలు ఇవ్వాలి. అవును మేడం. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా నాకు ఒక విల్లా ఉంది హైదరాబాద్ లో అని గర్వంగా చెప్పుకునే అవును వాళ్ళు మేడం. ఎక్కువ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much అండి, నమస్తే. థ్యాంక్ యూ మేడం. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 6 ఇక్కడికి జస్ట్ ఫ్యూ మినిట్స్ అవే అని చెప్తున్నారు. అంటే ఓఆర్ఆర్ ఎక్కితే మనకు తెలుసు గచ్చిబౌలి ఇంకా అటు సైడ్ జూబ్లీ హిల్స్ అటువైపు వెళ్ళాలంటే కూడా 45 minutesలో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడ కిరణ్మయ్య గారు చెప్పారు మనకి. ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ గౌడవెల్లిలో ఉంది, కొంపలికి ఎంతో దూరం కాదు, చాలా దగ్గరలో ఉండే ఈ ఏరియా నుంచి మనం సిటీకి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది, ఓఆర్ఆర్ ఎంత దూరం, లెట్స్ చెక్అవుట్ ఫర్ అవర్ సెల్ఫ్స్. సో కరెక్ట్గా ఎస్ఎల్ఎన్ సిగ్నేచర్ పార్క్ గౌడవెల్లిలో ఉంది కదా, అక్కడి నుంచి మనకి ఓఆర్ఆర్కి ఎంతసేపు పట్టింది చూసాం. కరెక్ట్గా 8 నిమిషాల్లో మనం ఇక్కడికి చేరుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మనందరికీ తెలుసు సిటీకి చేరాలంటే మ్యాక్సిమం 45 minutes. సిటీ అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ గచ్చిబౌలి వెస్ట్ జోన్ ఎక్కడైతే జూబ్లీ హిల్స్ ఆ ప్రాంతం అంతా కూడా 45 minutesలో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అన్నది వాస్తవం అని మేము కూడా నిర్ధారించుకున్నాం. సో గౌడవెల్లి ప్రాంతం ఇప్పుడు నార్త్ జోన్ అంతా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అ విల్లా మీరు కొనాలనుకుంటే కనుక తప్పకుండా ఇది కన్సిడర్ చేయొచ్చు. 1,05,00,000కే మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక వెల్ డెవలప్డ్ ఏరియా జోన్లో మంచి విల్లా వస్తుంది. ఆల్ ద బెస్ట్ అండ్ సీ యూ సూన్. బాయ్.